వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజా నెల్లూరమ్మాయి. ఈరోజు మనం ఒక హెల్దీ అండ్ క్రంచీ స్నాక్స్ తయారు చేయబోతున్నాము. అదేంటో తెలుసా? రాగి పిండితో ఆనియన్ పకోడా. వర్షాకాలం అయినా సాయంత్రం టీ టైం అయినా ఈ పకోడీ చాలా బాగుంటుంది అండ్ ఆరోగ్యకరంగా ఉంటుంది కూడాను, ఎందుకంటే మనం రాగి పిండితో చేస్తున్నాం కాబట్టి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మై ఛానల్. పకోడాకి 4 ఎర్రగడ్డలు, అల్లం, పచ్చిమిర్చి తీసుకోవాలి. ప్రతిరోజు ఈ ఆనియన్ కట్ చేస్తూ ఏడవలసి వస్తుంది. ఈ ఆనియన్స్ని వాటర్లో ఎంతసేపు పెట్టి కట్ చేసినా కూడా ఇలానే జరుగుతుందనమాట. మీకేమైనా టిప్ తెలుసుంటే కామెంట్ చేయండి. నాని ఎంసీఏ మూవీలో హెల్మెట్ పెట్టుకొని ఆనియన్స్ కట్ చేశాడు కదా, ఇంకా అలా కట్ చేయాల్సి వస్తుందేమో. ఇంకా ఫైనల్గా అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం ఇలా చిన్న చిన్నగా అయితే కట్ చేసేసాను. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో కట్ చేసిన పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లం వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్, జీలకర్ర వేసుకోవాలి, కరివేపాకు, కొత్తిమీర అండ్ ధనియాల పొడి వేసుకున్న తర్వాత మనం బాగా మన హ్యాండ్తోనే ఇలాగా పిండాలన్నమాట. ఉల్లిపాయల్లో ఉండే తేమ అంతా బయటికి వచ్చేలాగా మనం హ్యాండ్తో మాత్రమే కలుపుతూ ఉండాలి. తర్వాత 3 స్పూన్ల శనగపిండి, 1 కప్పు రాగిపిండి వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి హ్యాండ్తో మాత్రమే. అండ్ ఆనియన్స్తో ఇంకొక పకోడా కూడా చేస్తున్నాను నేను, శనగపిండి పకోడా. అది నేను షార్ట్స్ చేస్తున్నాను, కావాలంటే ఒకసారి వెళ్ళి వీడియోని అయితే చూసేసేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మై ఛానల్. నూనె బాగా వేడయ్యాక ఇలాగ చిన్న చిన్నగా పకోడా అయితే నూనెలో వేసేసుకోవాలి. శనగపిండితో ఆనియన్ పకోడా చేసుకోవడం వలన గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటాము. అందువలన మనం కొంచెం శనగపిండి, ఇలా రాగిపిండి 2 మిక్స్ చేసి వేసుకోవడం వలన అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు అన్నమాట. ఇది కేవలం టీ టైం స్నాక్స్గా మాత్రమే కాదు, పిల్లలు టిఫిన్ బాక్స్లో స్నాక్స్గా కూడా పెట్టొచ్చు. ఇలా వేడివేడిగా పకోడీ అండ్ టీ తాగుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఎంతమందికి పకోడీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి.